ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, స్తోత్రములు. బాప్తిస్వములో సాక్ష్యం ఇచ్చిన 7 బిడ్డలను దీవించి ఆస్వాదించండి. వారి హస్త నిక్షేపణ పరిచర్యను కూడా ఆస్వాదించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ప్రభువా, సేవకులు, ఈ విశ్వాసులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న సేవను దీవించండి ప్రభువా. ఇప్పుడు పాట, వాక్య ధ్యానము దీవించమని, హస్త నిక్షేపణ ప్రార్థనల కొరకు సిద్ధపరచమని, మీ రక్త ప్రోక్షణ కింద మమ్ములను తెచ్చుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి, ముందుకు కూర్చోండి. వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేకుండా. పాడేవారు $440 పాత పుస్తకాలు, 443, 440. భక్తుల సంఘమే ప్రభుని శరీరము. తర్వాత దేవుని వాక్యం, ఆ తర్వాత హస్త నిక్షేపణ. కుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. శిరస్సునొకటేగా ఒక శరీరమునకు, శిరస్సునొకటేగా సంఘమునకు ప్రభు శిరస్సుగా, సంఘమునకు ప్రభు శిరస్సుగా. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. శిరస్సును నలు వెలువడును, శిరస్సును నలు వెలువడును. శరీరమునందు ప్రకటింపబడు, శరీరమునందు ప్రకటింపబడు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన
దాసులనియు స్వతంత్రులనియు లేదు, దాసులనియు స్వతంత్రులనియు లేదు. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. శరీరమును కలవు శరీరములో అనేక అవయవములు, కలవు శరీరములో అనేక అవయవములు, కలసి ఏకముగా నివసించుచుండును, కలసి ఏకముగా నివసించుచుండును. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. తరములు కాళ్ళతో కలహించలేవు, తరములు కాళ్ళతో కలహించలేవు. కలయకనే కార్యమును చేయలేవు, కలయకనే కార్యమును చేయలేవు. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ఆత్మైక్యతనవ యవము కలిగిన, ఆత్మైక్యతనవ యవము కలిగిన క్షేమాభివృద్ధిని దేహము పొందును, క్షేమాభివృద్ధిని దేహము పొందును. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. శిరసది దినములో సర్వాంగములుండిన, శిరస దినములో సర్వాంగములుండిన, సేవలో ప్రభు పరిపూర్ణతయుందును, సేవలో ప్రభు పరిపూర్ణతయుందును. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ఇదంతా ఖాళీ ఉంచండి. దేవనస్తుల అమ్మాయి ఇటండి, ఏంది మీరు ఇదంతా ఖాళీ కదా సార్. రా పన్ను కూడా కూర్చో, ఇదంతా కూర్చో, రండి. ఎవరైనా వస్తే ఎలా కూర్చుంటా, రా ముందుకు రండి, ముందుకు రా. ఇట్లా రైట్. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక అధ్యాయం 6. హెబ్రీ పత్రిక
6వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్వములను గుర్చిన బోధయు, హస్తనిక్షేపణ, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేక, క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు చెప్పండి ఎక్కడ సాగిపోదాం. అంటే సాగిపోవడానికి వ్యతిరేక పదం ఏంది? ఆగిపోవటం. సాగిపోవటం ఉంది, ఆగిపోవటం ఉంది. ఇవాళ బాప్తిస్వం తీసుకున్నారు మీరు ఇక సాగిపోవాలనా ఆగిపోవాలనా? సాగిపోవాలా. అర్థమవుతుందా మీకు? వినండి, సాగిపోవాలా. ఇకపోతే ఇప్పుడు మొట్టమొదటి మాట నిర్జీవ క్రియలను విడిచి, అంటే దేవునికి ఇష్టం లేని పనులన్నీ విడిచిన అనుభవం. రెండవది రాయబడింది మారు మనసు. నిర్జీవ క్రియలను విడిచిన తర్వాత ఏం పొందారు? మారు మనసు పొందిన తర్వాత దేవునిలో విశ్వాసం. ఆ తర్వాత రాయబడింది బాప్తిస్వం. ఇప్పుడు మీకు ఏమి ఇవ్వబడింది? బాప్తిస్వం. ఆ తర్వాత ఏముంది? హస్తనిక్షేపణ అంటే చేతులు పెట్టి ప్రార్థించటం, చేతులుంచి ప్రార్థించటం. ఇప్పుడు వరుసగా చెప్తారా మీరు? ఇప్పుడు దాకా నేను చెప్పిన 1 నిర్జీవ క్రియలను విడుచుట. జాగ్రత్తగా వినండి. నిర్జీవ క్రియ అంటే దేవునికి ఇష్టమైన పనులు చేయడాన్నేమో జీవక్రియలు అంటారు. దేవునికి ఇష్టం లేని పని నిర్జీవ క్రియ. అబద్ధం ఆడడం నిర్జీవ క్రియ, జీవక్రియ. నిర్జీవ క్రియ. ఎవరికైనా సహాయపడడం జీవక్రియ, నిర్జీవ క్రియ, జీవక్రియ. చూసారా? అట్లా కనుక దేవునికి అనుకూలంగా జీవించేదేమో జీవక్రియ, దేవునికి వ్యతిరేకంగా జీవించేదేమో నిర్జీవ క్రియ. అవి విడిచిన తర్వాత మారు మనసు పొందడం. మారు మనసు పొందిన తర్వాత దేవుని యందలి విశ్వాసం ఉంచారు కదా, ఆ విశ్వాసములోనే సాగాలి. ఆ తర్వాత దేవుని వాక్యములో బాప్తిస్వం. ఆ తర్వాత హస్తనిక్షేపణ అంటే చేతులుంచి ప్రార్థించడం. చేతులుంచి ప్రార్థించడం ద్వారా అపోస్తలుల కార్యములు చూడండి. త్వరగా 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొందండి. ఇప్పుడు మారు మనసు అయిపోయింది, బాప్తిస్మం. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును, అంటే ఇప్పుడు మీరు ఏం పొందాలా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అందుకొరకు ఏం చేయాలా? చేతులుంచి ప్రార్థించాల అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు రండి 8వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి దేవుని వాక్యములో 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 17వ వచనం. చదవనిలే ఈ ఊరోళ్ళని. పేతురును యోహానును వారి మీద చేతులుంచగా. చూసారా? హస్తనిక్షేపణ ద్వారా ఏం పొందారు? పరిశుద్ధాత్ముడిని పొందారు. మీరు గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. మొట్టమొదట నిర్జీవ క్రియలను విడుచుట, 2 మారు మనసు పొందుట, దేవునిలో విశ్వాసముతో సాగుట, 4వది బాప్తిస్వం, 5వది హస్తనిక్షేపణ ద్వారా ఏం పొందుతారు? పరిశుద్ధాత్ముడిని వరంగా పొందుతారు. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో 19వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. 19:6. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా. ఇక్కడ మనం అక్కడ 2 ఉంచారు, ఇక్కడ ఒక్కళ్ళే ఉంచారు.
అంటే అప్పటికి అంటే ఎవరు అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే తానే ఉంచాడు. కనుక మనం ఒక్కళ్ళైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా చేతులుంచి ప్రార్థించే దాన్ని ఏమంటాం? హస్త నిక్షేపణ అంటాం. ప్రార్థించడం ద్వారా వ్యక్తి ఏం పొందుతాడు? పరిశుద్ధాత్ముణ్ణి వరముగా పొందుతాడు. ఇంకొక విషయం రండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక చూడమ్మా. 1 కొరింథీ పత్రికలో ఏం రాయబడింది? 13వ వచనం చదువు. యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరములోనికని ఒకటి కింద వేసి ఫుట్ నోట్లు ఏం రాశారు చెప్పండి? మనందరం చెప్పండి, మనందరం ఒక్క శరీరం. ఇప్పుడు వీళ్ళు 7గురిని ఏం చేస్తున్నాం? చేతులుంచి ప్రార్థించడం ద్వారా ఆ శరీరంలోనికి తెస్తున్నాం. ఏ శరీరం? దేవుని యొక్క సంఘం అనే శరీరం. అర్థమైందా? చేతులుంచి ప్రార్థిస్తే ఎక్కడికి వస్తాడు మనిషి? సంఘములోనికి వస్తాడు. అర్థమవుతుందా మీకు? ఏమన్నా అంతపడుతుందా? ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఇక్కడి నుంచి మందిరంలోకి వస్తే రావచ్చు. సంఘములో మీరు కూడా ఒక అంగం అంటే ఒక భాగం కావాలి అంటే బాప్తిస్మం తీసుకోవటం ద్వారా మీరేమయ్యారంటే హస్త నిక్షేపణ ద్వారా ఒక్క శరీరముగా ఉండడానికి. అంటే ఇప్పుడు మనం అందరం కలిసి ఒక శరీరం. శిరస్సు ఎవరు? యేసుప్రభు. సంఘమేమో శరీరం. మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అవయవం. అర్థమవుతుందా? కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. ఉన్నాయంటవా లేవంటవా? ఉన్నాయి. అవయవాలన్నీ ఉన్నాయి. మనకు ప్రేగులు కనపడతాయా కనపడవా? గ్రంథులు కనపడితే కనపడవా? గుండె కనపడుతుందా కనపడదా? కనపడదు. కాలేయం కనపడుతుందా లేదా? చెప్పండి. కిడ్నీలు చేతులు కనపడతా? కనపడకేం? కాళ్ళు అబ్బో కనబడేవి ఉన్నాయి, కానీ దేని పని దానికి ఉంది. అర్థమవుతుందా? ఎంతకాలం పళ్ళ పని నాలుక చేస్తానన్నది అనుకో, అవుతుందా కాదా? ఒక గారి ఇచ్చి వడ ఇచ్చి ఆ నాలుక నవలుతుందా నవలలేదా? అంటే మనకేం అర్థమవుతుంది చెప్పండి? పళ్ళ పని. ఇక నాలుక ఏం చేస్తుంది? దాన్ని రుచి చూపిస్తుంది, లోపలికి కూడా తీసుకెళ్తుంది. ఆ పళ్ళారా మీరు మొత్తాన్ని లోపలికి పంపవలసిందిగా కోరుచున్నామంటే పళ్ళు ఏమంటాయి? మా వల్ల ఏడవుతుందయా బాబు, నువ్వు చెప్పేది కాదు అంటే దేని పని అర్థమైంది కదా? కనుక శరీరములో చేర్చబడతాము. ఏ స్థానంలో ఉంచాలనేది దేవుడి కనబడే స్థానంలో ఉంచాలనా, కనబడని స్థానంలో ఉంచాలనా, కుడి చెయ్యిగా ఉంచాలనా, ఎడమ చెయ్యిగా ఉంచాలనా, కాలుగా ఉంచాలనా, ఏలుగా ఉంచాలనా, గోరుగా వారి నాయన ఎవరిష్టం? మందేమీ లేదు. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇప్పుడు కాలు ఎంతకాలం గుండె నువ్వు పైన ఉంటావు, నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా దగ్గరికి రా అన్నదనుకో. అర్థమైందా? కాలు 72 తడవలు కొట్టుకోగలదా? పలకండి. నువ్వు ఎప్పుడైతే కాళ్ళని తీసుకొచ్చి గుండె దగ్గర పెట్టినవో ఇంక అయిపోయినట్టే నీ సంగతి, అయిపోయినట్టే. మనిషి బతుకుతాడా చేస్తాడా? అయిపోయింది. కనుక కాలు ఎక్కడుండాలనో అక్కడ ఉండాలి, చెయ్యి ఎక్కడుండాలనో అక్కడ ఉండాలి, కన్ను ఎక్కడుండాలనో అక్కడ. ఎంతకాలం కళ్ళారా మీరు ముందుంటారు, మేము పక్కలుంటామేంది, చెవులు 2
ఇప్పుడు 2 చెవులను తీసుకొచ్చి కళ్ళ దగ్గర పెట్టి కళ్ళ నుండి తెచ్చి చెవుల దగ్గర పెట్టినామంటే ఇంకేమన్నా ఇటు కనపడుతుంది కానీ ఇటు కనపడదే. అర్థమైంది? ఇంక ఇప్పుడు ఇట్ట పోవాలా, అంతే కదా జరిగేది. కనుక శరీరంలో దేని పని దానిదే. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత, హస్తనిక్షేపణ చేసిన తర్వాత వ్యక్తిని మనం ఎక్కడికి తెచ్చుకుంటున్నామంటే, దేవుడు ఎక్కడికి తెస్తున్నాడు? తన శిరస్సు కిందకు తెచ్చుకుంటున్నాడు. అంటే శరీరంలో ఒక భాగంగా ఇప్పుడు శిరస్సు ఆ భాగాన్ని చూస్తాడా? చూస్తాడు. ఎందుకని? నా శరీరం అయ్యా, నా కాలు, నా చెయ్యి అంటడా లేదా? అట్లా మీరు చేయబడతారు. కనుక మనం ఇంకొక మాట మీకు నేను మూతలు ఆపండి, లేకపోతే గ్లాస్ నీళ్లు తెచ్చుకోండి. గ్లాస్ ఇంకా దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు, ఇంకా మోగే పనే లేదు. ఇంకా మీరు ఏంది మందిరంలో ఆ రకంగా మోగిస్తే ఎట్లా? చెప్పండి అమ్మా, చెప్పండి. నేను చెప్పింది ఏంది? ఏం చెప్పా తమ్ముడా? వీళ్ళు ఇటు డిస్టర్బ్ చేస్తాను నన్ను. ఏం చెప్తున్నా నేను? అవయవాలన్నీ కూడా కలిసి పనిచేస్తాయా? దేనికదే పనిచేస్తాయా? ముళ్ళు గుచ్చుకుందనుకో, ముళ్ళు గుచ్చుకుంది ఏడా? కాలికి. అది మొట్టమొదటి ఏడికి చేరుతుంది? మెదడుకు చేరుతుంది, తలకెక్కుద్ది, తల చెప్పుద్ది. కళ్ళారా చూడండి ఎక్కడ గుచ్చుకుందాం. వెంటనే కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. ఆగ్రహం చూస్తాయి. చూసిన తర్వాత కుడి చేతికి ఆజ్ఞాపిస్తాడు, కాళ్ళు నేను తీస్తానా అంటదా? అనదు. ఒకవేళ అన్నదనుకో, కాళ్ళలో ముళ్ళున్నంత కాలం తలకి నొప్పే, కాలికి నొప్పే, మనిషికి నొప్పి, అందరికీ చేతులకి అన్నీ బాధపడుతూనే ఉంటాయి. అట్లా ఉండాలి మనం. ఒకళ్ళకి నొప్పి కలిగితే అందరికీ నొప్పి కలిగినట్టు ఉండాలి. ఒకళ్ళకి బాధ వస్తే మనకు బాధ వచ్చినట్టు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు సంఘం కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా మీకు? ఇక మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఇంకా 3 విషయాలు చెప్పేసి ముగిస్తాను. నేను చెప్పాను కదా, మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒక్కళ్ళే అని చెప్పాను. ఈ ముగ్గురు 3 పనులు ఇస్తారు, 3 కార్యాలు చేస్తారు ముగ్గురు కూడా. మొట్టమొదట 4వ వచనం చదవమ్మా. కృప, జాగ్రత్త, 12వ అధ్యాయం 1 కొరింథీ 12:4 చదువు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ, ఇప్పుడు చెప్పండి, కృపావరములు ఎన్ని? నానా విధాలు. కానీ ఇచ్చే ఆత్మ మాత్రం, ఆత్మదేవుడు ఏమిస్తాడు? కృపావరం అంటే మీకు తెలిసిన స్వస్థపరిచే వరము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము. ఇట్లా మనకు పక్కనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. 8వ వచనం, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా ఒక లెక్కేసుకోండి. ఇంకా 1 బుద్ధివాక్యం, 2 జ్ఞానవాక్యం, 3 విశ్వాసం, 4 స్వస్థపరచువరం, 5 అద్భుత కార్యాలు చేయు, మరి ఒకనికి ప్రవచన వరం. ఎన్నైనాయి? 6. మరి ఒకనికి ఆత్మల, వీడు సరైనోడా కాదా, ఆత్మ సంబంధ శరీర సంబంధ, అది వివేచించే శక్తి ఇస్తాడు. ఇంకొకరికి రకరకాల భాషలు మాట్లాడేది, ఇంకొకరికి భాషలకు అర్థము. వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రతివానికి ఇస్తాడా? ఇస్తాడు. ఇందులో 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా. అస్సలు ఏమీ లేదు, ఇవ్వలేదు, నా కంటానికి లేదు, ఏదో ఒకటి ఇస్తాడు. కనీసం విశ్వాసం అని ఇయ్యడా? ఆత్మదేవుడు ఏమిస్తాడు? విశ్వాసం కూడా ఆయన ఇచ్చేదే.
అది నువ్వు అడగాల. అడిగితే ఆత్మ ద్వారా ఏమిస్తాడు? విశ్వాసము, స్వస్థపరిచే వరము. మీకు తెలిసిన అంబడపూడి గ్రామం తెలిసిన మీకు అచ్చంపేట దగ్గర అంబడపూడిలో ఒక ఆయన రక్షించబడ్డాడు. యేసుప్రభుని నమ్ముకున్నాడు. పేరు మర్చిపోయినా నేను. చాకలి కులం నుండి రక్షించబడ్డాడు. ఆమె సంతోషము ఇది ఉండేది, పెద్ద ఆమె. వాళ్ళ కొడుకు అప్పుడు ఆమె చనిపోయే వరకు రక్షించబడలే. ఆమె ఎప్పుడు బాధపడేది. అయితే అతన్ని అద్భుతంగా రక్షించబడ్డాడు. సుమియోన్ ఆయన పేరు. నాకు పేరు గుర్తొచ్చింది. సుమియోన్ తర్వాత పెట్టిన పేరు. ఆ సుమియోను ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. అన్నా, నన్ను క్షమించాలన్నా అన్నాడు. ఎందుకు ఏందన్నా? ఏం లేదన్నా, చాలామంది మా ఊరోళ్ళు నా దగ్గరకు వస్తున్నారు. వస్తే నేను వాళ్లకు తలనొప్పి అంటే ప్రార్థన చేస్తున్నా, తేలు గుట్టిందంటే ప్రార్థన చేస్తున్నా, ఆరోగ్యం బాగలేదంటే ప్రార్థన చేస్తున్నా, దయ్యం పట్టిందంటే ప్రార్థన చేస్తున్నా. ఇంతకుముందు అతడు దయ్యాలు నెల్లగొట్టినోడంట. మీకు అర్థమయ్యా? అంటే దయ్యాలంటే ఇంతకుముందు దేంతో వెళ్ళగొడతాడు? నల్లకోడి పట్టకరా, ఆ టైపు ఆయన అంతకుముందు. ఇక తర్వాత ఇంకా రక్షించబడ్డ తర్వాత ఊరికనే ప్రార్థన శక్తి ద్వారా అనేక రకాలుగా ఆయన చేస్తున్నాడు. అన్న, నీకు చెప్పకుండా చేస్తున్నాను ఇవన్నీ, నన్ను క్షమించమన్నాడు. నీకు విశ్వాసిగా నీకు ఆధిక్యత దేవుడిచ్చాడు, ఆ శక్తి నీకు ఇచ్చాడు. నీకేమిచ్చాడు? స్వస్థత వరం ఇచ్చాడు. చదువు లేదు, ఏం లేదు, గుర్రబండి మీద వస్తాడు మందిరానికి. నడవటం కూడా పెద్ద శాత కాదు. అద్భుతమైన రీతిలో అతని దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. నేనంటాను, అతడు అంతకుముందు భయంకరమైనటువంటి ఈ చేతబళ్ళు ఇట్లాంటి రకాలు ఆయన ఇప్పుడు అద్భుతమైన రీతిలో చేతబడిని కూడా ఎల్లగొట్టే కాడికి వచ్చింది. అర్థమవుతుంది మీకు? ఎవరిచ్చారు ఆ వరం? దేవుడిచ్చారు. చదువు లేదు, నమ్మకం, దేవుడి మీద నమ్మకం. బాప్తీసం తీసుకున్నాడు. సుమియోన్ అనే పేరు పెట్టబడింది. అద్భుతంగా దేవునిలో విశ్వాసముతో సాగిపోయాడు. కనుక దేవుడు మనకు ఏదో ఒక వరం ఇస్తాడు. ఇక రెండు అది ఆ వరం ఇచ్చి ఆ వరము కూడా ఉపయోగించే శక్తి కూడా ఆయన ఇస్తాడు. వరం ఇచ్చేది ఆయనే, దాన్ని వాడే శక్తి కూడా ఇచ్చేది. అదే మనం చూసిన వచనంలో ఉన్న భాగంలో ఉన్న సత్యం. సరే, ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, 5వ వచనం. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడు. ఇప్పుడు పరిచర్యలు ఉన్నాయి. మీ మందిరంలో ఏమేమి పరిచర్య జరుగుతుంది చెప్పండి? సంఘ ప్రార్థన పరిచర్య, ఇంకా అసలు సండే స్కూల్ జరుగుద్దా లేదా? జరుగుతుందా? స్త్రీల పరిచర్య లేదా? అసలు ఒకటి ఉంటుందా? ఎప్పుడన్నా కానీ ఉంటుంది కదా. సండే స్కూలు, స్త్రీల పరిచర్య ఉంటుందా? సువార్త పరిచర్య ఉంటుందా? ఇవన్నీ ఏమంటారు? పరిచర్య. నీకు ఏమన్నా ఇచ్చిండు ఆ పరిచర్య? ఒక్కటన్నా నువ్వు ఏ పరిచర్య లేకపోయినా ఈ పరిచర్య ఉండొచ్చు కదా. ఏ పరిచర్య? సువార్త పరిచర్య. నీ ఇంటి పక్క వాళ్ళకి ఎప్పుడన్నా చెప్పినావా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరియా నువ్వా చెప్పినావా? మార్మర్స్ వదినవా నువ్వు? నిజంగా సగమా పావా మొత్తం? నాయన, అయితే నీకు బాప్తిసం ఇవ్వాలి మరి నేను ఎప్పుడు? అట్టనా? ఫోన్లే. సరే, నేను చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయి చూడు, మార్మన్సే పోయింది అంటుంది మరి మొత్తానికి. నేనంటాను పరిచర్య కూడా ఇస్తాడు, సువార్త. నేనంటాను అస్సలు చదువు లేనోళ్ళు, శుద్ధ మోటోళ్ళు. నయం సిస్టర్ తెలిసిన వేల్పూర్లో? నయం సిస్టర్ అని ఉంటుంది వేల్పూర్లో. ముక్కలేదు. తర్వాత వచ్చింది ఆమెకు చదువుకోవటం దేవుడిచ్చాడు. ఆమె ఎంతమందికి సువార్త చెప్పిందో. నేనంటాను చదువు అవసరంలే సువార్త చెప్పడానికి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన క్రీస్తు వారు ఏమిస్తాడు? పరిచర్య ఇస్తాడు. కొంతమందికి వాయిద్యాలు వాయించే పరిచర్య ఉంటుంది, కొంతమందికి పాటలు పాడే పరిచర్య.
పరిచర్యలు, దేవుడి పరిచర్యలు ఇవన్నీ కూడా. కనుక మనము జాగ్రత్తగా వినండి. కుమారుడేమో పరిచర్య ఇస్తాడు, ఆత్మదేవుడేమో వరం ఇస్తాడు, ఇంకా తండ్రి ఏమిస్తాడు? రండి దేవుని వాక్యంలో 6వ వచనం చూడండి. కార్యాలంటే కార్యం అనగా ఏమి? పని. మందిరంలో పనులు ఉన్నాయా లేవా? పలకండి, ఏం పలకరు మీరు? ఏం పలికేమన్నా ఆకలి అయిపోతుంటే నువ్వు ఇంక వదిలిపెట్టకపోతే అంటారు. మీకేంది, నాకు కూడా ఆకలి అయితేనే ఉందిగా. ఇంకేం లేదు, 1:35 అయింది. ఇక టక్క 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 అయిపోయింది. ఇంకా దగ్గరకు వచ్చేసినాం. ఇక నెక్స్ట్ సేవకులను బాధ్యులను పిలపటం, తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయటమే. ఇదంతా టకటక కాజేస్తాం. మీకేముంది, ఇంటికి పోతారు, మేము మళ్ళీ 2 గంటలు పోవాలా కదా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి. నానా విధములైన కార్యం అంటే పని. తండ్రి ఏమి ఇస్తాడు? పని. తండ్రి ఏమో పని ఇస్తాడు, కుమారుడు పరిచర్య ఇస్తాడు. మరి ఆత్మదేవుడు వరాలు. భలే చెప్పినారే. ఇప్పుడు వరం గొప్పదా, పరిచర్య గొప్పదా, పని గొప్పదా? చెప్పు, నువ్వు నాకు చెప్పు. ఏమంటావు? ఏది గొప్పదా? పరిచర్య అంటే యేసుప్రభువు గొప్పవాడంటావు, తల్లి పోయినట్టే. అంతేగా నువ్వు చెప్పిన ప్రకారం, అంతే కదా. పరిచర్య గొప్పదన్నావు. ఇప్పుడు ఇచ్చింది ఎవరు? ప్రభు. తండ్రి ఎందుకు పరిచర్య ఇచ్చేది? ప్రభు కదా, కుమారుడు. ఇప్పుడు నువ్వు ప్రభు పరిచర్య గొప్పదన్నావంటే, ఇప్పుడు ప్రభువు గొప్పవాడును, తండ్రి మొత్తం నిల్లేను. అంతేనా? గటపడాల్సిందేగా మనం. ఎవరు నాయన? తండ్రి లేకుండా ఎవరు లేరు? కుమారుడు లేడే. కుమారుడు లేకుండా ఎవరు లేరు? ఆత్మ లేడే. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? నేనంటాను, అందరూ గొప్పోళ్ళే. నువ్వు మందిరం ఊడ్చినంత మాత్రం చేత నువ్వు తక్కువ అనుకోబాకు. అరే, వాక్యం చెప్పేవాళ్ళు గొప్ప అనుకోవాకు. మొత్తాన్ని పిలుస్తాడు, రండి అంటాడు. అందరినీ బలా నమ్మకమైన మంచి అంటాడే తప్ప, నేను వాక్యం చెప్తున్నాను, నేను వాడితే మొదలు గాన కోకిలను తీసి అవతల పెడతాడు. ఇవన్నీ ఏమి లేవు. నువ్వు దేవుడిచ్చిన పని చేసినా గొప్పదే. చెప్పు. దేవుడిచ్చిన పరిచర్య గొప్పదే, దేవుడిచ్చిన వరం గొప్పదే. ముగ్గురు గొప్పవారే. తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారుడికి వేరుగా ఆత్మ లేడు. ఇప్పుడు చెప్పండి, 3 కూడా గొప్పవే. ఇప్పుడు చెప్పండి, ఇంక పని చేయొచ్చు అని అంటారా, చేయకూడదు అంటారా? ఇప్పుడు నెక్స్ట్ ఏం పనులు ఉంటాయి మందిరంలో చెప్పండి, తొందరగా చెప్పండి. నేను అంటాను, తినటానికి ఉంటారు కానీ అంట్లు కట్టడానికి అసలు దొరకరు మనకు. అంతే కదా. మీరు అందరూ కూడా శుభ్రం చేసి మందిరం శుభ్రం చేయండి, అంట్లు కూడా శుభ్రం చేసి పోండి అంటే ఉండన్నా వస్తామంటారు. అంతేనా? నేను అంటాను, ప్రతి పని గొప్పదే. వంట గొప్పదే. చెప్పండి, వంట గొప్పదే. అంట్లు దోమేది కూడా గొప్పదే. చాపలేసేది గొప్పదే, గుడిసేది కూడా ఎవరి పని? అందుకు గొప్పది దేవుని పని కనుక ప్రతి పని కూడా గొప్పదే. చేస్తే మనకేమి ఇస్తాడు? జీతం ఉంది కదా. పనివాడు జీతమునకు పాత్రుడు. పనికి ఫలితం ఉంది, పరిచర్యకు ఫలితం ఉంది, వరాన్ని వాడినందుకు ఫలితం ఉంది. ఒకడికి 5 ఇచ్చిండు, ఒకడికి 2 ఇచ్చిండు, ఒకడికి 1. వాడికి ఒకటి ఇచ్చినోడికి ఒకటే సంపాదించగలడు. దేవుడికి తెలుసు కానీ 1 ఇచ్చాడు. వాడు అంటాడు, 5 ఇస్తావు వానికేమో 2 ఇస్తావు, నాకు 1 ఇస్తావు. చూడు, నేను దాన్ని ఏం చేస్తానని భూమిలో పాతిపెట్టిండు. ఎవడాడు? 1 తీసుకున్నాడు. తర్వాత వాడిని అన్నాడు, సోమరివైనా, నీకు 1 ఇస్తే 1 చేయి, 2 ఇస్తే 2 చేయి, 5 ఇస్తే 5 చేయి. 5ను 5 చేసిన వాడికి ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి. 2ను 2 చేసిన వాడికి ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి. 1ని 1 చేస్తే ఏమని ఉండేవాడు? అట్టయి చెడ్డదాసుడు అంటాడా? బలా నమ్మకమైన అనేవాడు, అనిపించుకోలేవాడు. మీరు దేవుడిచ్చింది ఏదైనా కానీ చెయ్యండి. ఒక స్థలంలో అన్నాడా, అన్న చేపలన్నీ మేము వేసుకోవాల్సిందేనన్న. సేవకురాలు వేస్తారంట. వేసిన తర్వాత వచ్చి కూర్చుంటారంట. ఎవరు? అర్థమైంది మీకు?
ఇంకా మళ్ళీ వాళ్ళు నయం అన్నం మేము పోయిన తర్వాత ఎత్తుకో మళ్ళీ వాళ్ళు ఎత్తిపోతారంట. వేసేది మీది చెప్పండి, తీసేది మాది అన్నారంట. ఇట్లా నేను అనేది దేవుని మందిరంలో పనివాడే జీతానికి పని చేయడం మంచిది. ఎక్కడ? దేవుని మందిరం. ఎవరి పని చేస్తున్నాం? దేవుని పని చేస్తున్నాం. ఇది గ్రహించుకోవాలి. 3 విషయాలు. ఆత్మ వరాలు ఇస్తాడు, ప్రభువు ఏమో పరిచర్యలు ఇస్తాడు, తండ్రి ఏమో పనులు ఇస్తాడు. అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు, పని చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వరములు వాడేవాళ్ళు ఉన్నారు. కనుక ఏది నాకు లేదంటే కుదరదు. ఏది నాకు లేదంటే తండ్రి లేడు, లోపల కుమారుడు లేడు, ఆత్మ కూడా లేడు అనుకోవాల్సి వస్తుంది. ఏం చేయకపోతే చాలు. ఇక మీరు అలసట చెందొద్దు, కలతపడొద్దు. చిన్న ప్రార్థన చేస్తా, ఇక వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, హస్త నిక్షేపణ పరిచర్యలో సాయం చేయండి. వాక్యాన్ని దీవించు. యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి బ్రదర్స్, సేవకులు రండి త్వరగా. మీరు పూర్తిగా జరగాల, బాగా జరగాల. కుర్చీ దగ్గర ఈ కుర్చీల దగ్గర జరుగుతుంది. జరుగుతామడా త్వరగా. మీరున్నాడు, మిగిలిన అంతా జరగాలి. ఇంకా జరగాల. ఇంకా కొద్దిగా పోతాం, ఇంకొంచెం ఖాళీ కదా. నువ్వు అట్లే నువ్వు కొంచెం సేవకులు వస్తున్నావు. మీ కుమారుడా మనవాడా రావాలా తొందరగా? సేవకులు ఎవరు ఉండేవాడు? దేవాలయంలో ఎంతమంది ఉన్నారు సేవకులు? ఈయన రాజుడే కదా బ్రదర్, పక్కన బ్రదర్ రాజుడే. ఒకరు రండి. నేను అనేది ఎక్కువ అవసరం లేదు. ఒక బ్రదర్ వీళ్ళు పెద్ద ఆయన జొన్నలగడ్డ మోహన్ రావు. ఇక్కడ వాగ్దానాలు కొంతమంది వీళ్ళంతమంది నలుగురు ఉన్నారు కదా. అరే మీరందరూ లేదు, కొంచెం అడుగుదండి, అటు వెనక కూర్చోకుండా. మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. జరగ మా సిస్టర్ కొద్దిగా జరుగుతున్నా, బాగా జరగండి. బైబుల్ తీసుకోండి, చేతులు పెట్టుకోండి. మీరు ఇద్దరు ముందు అదే స్థానిక బైబిల్ అబ్రహాం ఎవరు రండి? మార్కు అబ్రహాం ఎవరు? మార్కు అబ్రహాం. ఇట్లా అబ్రహాం నువ్వు ఒక్క నిమిషం పార్టీ ఇష్టం వాగ్దానం ఇట్లా మనం ఇచ్చే అక్కడికి ఇంకొక సేవకుడు ఇక్కడ ఆమెకు చెప్పారు కదా ఏ బాయ్ అన్నకు ఒక్క రమ్మను. ఎవరో బట్టిపోలు డానీ
మొదట బాప్తిసం మొదట తీసుకునేవారు దాని మీద మీరు బాప్తిస్వ వాగ్దానం అని రాయాలి. బాప్తిస్వ వాగ్దానం చూడు. ఇప్పుడు నువ్వు ఒక్కడు ఉన్నావు తమ్ముడా, నువ్వు ఒక్కడు చెప్తా. ఇదిగో రెండో తరగతి తీసుకుని బాప్తిసం రాయండి, దాని మీద తీసుకోండి. మీరు బ్రదర్స్ రాయండి. బాప్తిస్వ వాగ్దానము ఇది డేట్ వేయండి. ఎవరు మొదలు తీసుకుని రెండు వాగ్దానం తీసుకుంది, రెండు తీసుకుంది బాప్తిసం. రెండో వ్యక్తిగా బాప్తిసం తీసుకుంది ఎవరు? ఆమె తర్వాత తీసుకుంది ఎవరు? సిస్టర్. మూడో ఆమె ఎవరు? మూడో పేరు అని తీసుకుంటే చెప్పాలి మరి. ఇంకొక సిస్టర్కి నువ్వు నాలుగో నువ్వు కొద్దిగా వెనక్కి బాగా ఇట్లా మనం ఇట్లా భాస్కర్ రావు కుమార్తెగా బాప్తిసం తీసుకున్నావు. మా బాప్తిసం పొంది తీసుకున్నా అనుమానం లేదంట. అనిపిస్తుంది మీరు ఇంకా చేయండి నాన్న. ప్రార్థన చేయండి. ఎవరు తొందర అయితే వాళ్ళు వచ్చేద్దరు యువతలకు. ఎవరి పేరు? రాహేలమ్మ రాసుకోండి. ఇంకెవరైనా ఉన్నారా బాధ్యులైన వాళ్ళు?
షాన్ అంటే చదువులేదు. ఇంకొకరికి కూడా ఉన్నారు. ఆ? ఇంకొక అబ్బాయిది ఆ అబ్బాయిది కూడా రాయాలి. చూసుకుంటున్నారు కదా, అన్నీ ఉండాలి కానీ రాసేస్తాం. రైట్. ఇది తీసుకున్నా అది రైట్. ఇక చివరి ప్రార్థన అమ్మయ్య అంటారా? రైట్. ప్రేమగల పరలోక తండ్రి, స్తోత్రాలు. బాప్తిస్వ కార్యక్రమంలో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు నాయన. హస్త నిక్షేపణ కూడా జరిగించారు. బిడ్డలను దీవించి మీ మార్గంలో బిడ్డలు నడవగలిగినట్లు, మీకు మహిమ తేగలిగినట్లు, అంతం వరకు నిలిచి ఉండగలిగినట్లు, సంపూర్ణత వైపు పరిపూర్ణత వైపు వారు సాగి రాగలిగినట్లు కరుణించు నాయన. సహాయపడు. కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నిట్లో నిలిచి ఉండడానికి సాయం చేయి. అన్య పద్ధతులు, అన్యాచారాలు ఏవి లేకుండా కడు జాగ్రత్తగా మీ మార్గంలో వారు నడవడానికి సాయం చేయి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుటలో వారికి సాయం చేయి. మీరు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనే అనుభవం దయచేయండి. ప్రభువా కనికరించు. రాగలిగిన సేవకులు, రాగలిగిన విశ్వాసులు అందరిని బట్టి వందనాలు. స్థానిక సేవకుడు ఇమ్మానుయేల్ బ్రదర్ తన భార్య బిడ్డలను బట్టి వందనాలు. వారి సేవ దీవించి ఆస్వాదించండి. బాధ్యత వహించేవారిని బట్టి స్తోత్రాలు. ప్రియ ప్రభువా, ఇంతవరకు సహాయపడుతున్నందుకు ఈ వందన స్తోత్రములు చెల్లించి మీ కృపచేతనే, మీ దయచేతనే అన్ని విధాలుగా మీ నమ్మకత్వాన్ని రుజువుపరుస్తున్న రీతిని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించి ఈ బేతనయ సంఘం సరిహద్దులు విశాలపరిచి నలదిశలా వ్యాపింపచేసి మీ చిత్తం సిద్ధింపచేయుదురని విశ్వసించి ప్రభువా మీ రాకడ కొరకాయ సిద్ధపరచమని, యేసు ప్రభువా మీ ముఖ దర్శనము చేత వారి ఆశలు తీర్చమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన అంకులు చేసిన తర్వాత వెనక మరి సియోన్ నుండి వచ్చినటువంటి వారు, అలాగనే మరి సేవకులు అటుపక్క కూర్చుంటారు. అక్కడ టేబుల్స్ వేసారు. వెనక అలాగనే అంకులు వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. వెనక చాపలు తీస్తారు. చాపలు తీసిన తర్వాత వెనక మిగతా వాళ్ళు ఇక్కడే మందిరంలోనే వరుసలో లైన్లో కూర్చొని మీకు వడ్డించబడుతుంది. తిరిగి అలాగనే మరి తిని అంకులు చెప్పినట్టు మీరు వెళ్ళిపోకూడదు అమ్మా. వెనక అందరు మీ పనులు, వెనక మందిరంలో పనులు ఉన్నాయి, ఆ పనులు చేసి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. కళ్ళు మూసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, స్థానిక సంఘానికి, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన బిడ్డలకు సదాకాలం తోడై కాపాడి నడుపుగాక. ఆమేన్. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన, సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపో, అబ్రహాము వలె సాగిపో, ఆత్మనియమము ద్వారా సాగిపో, ఆత్మనియమము ద్వారా సాగిపో. Right, praise the Lord.
బ్రదర్స్ వెనక చేపలు తీయండి, యవనస్తులు వెనక చేపలు తీస్తే అందరూ లైన్లో వరుసలో కూర్చోండి. లేక మీరు వరుసలో కూర్చుంటే మీకు వడ్డించబడుతుంది. నేను వెళ్ళేటప్పుడు మీ నెంబర్ తీసుకుంటాను మళ్ళీ. జోసఫ్ వార్డ్ సంఖ్య 752. ఆత్మనియమము ద్వారా సాగిపో, ఆత్మనియమము ద్వారా సాగిపో, విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని చూచుచు, విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని చూచుచు, ఓపికతో మనము సాగిపోదు, ఓపికతో మనము సాగిపోదు, ఆత్మనియమము ద్వారా సాగిపోదు, ఆత్మనియమము ద్వారా సాగిపోదు, భక్తిహీనులను నీతిని చాటుచు జల ప్రళయమున ఓడలో చేరిన, భక్తిహీనులకు నీతిని చాటుచు జల ప్రళయమున ఓడలో చేరిన నోవహు వలె సాగిపో, నోవహు వలె సాగిపో, ఆత్మనియమము ద్వారా సాగిపో,
నడచిన పురమును చేరా వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపో అబ్రహాము వలె సాగిపో నియమము ద్వారా సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపో ఘోరమైన జారత్వమునకు దూరముగా పారిపోయిన ఘోరమైన జారత్వమునకు దూరముగాను పారిపోయిన యేసును గోలి సాగిపో సాగిపో నియమము ద్వారా సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించును పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పేతురు వలె మనము సాగిపో పేతురు వలె సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపో పోరు సహించి సువార్త పక్షమున పరుగు ముగించిన పానార్పణమైన పోరు సహించి సువార్త పక్షమున పరుగును ముగించి పానార్పణమైన భక్త పౌలు వలె సాగిపో భక్త పౌలు వలె సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపో అమ్మ గమనించండి, వెనక ఎవరికైనా మీకు తాళాలు దొరికింటే 3 తాళాలు ఉంటాయి దానికి దేవుని వాక్యం కూడా ఉంటుంది. నాకు అది షాప్ తాళము. నాకు ఎవరైనా దొరికింటే ఇవ్వండి, ఎక్కడైనా చూసి ఏదైనా మీకు దొరికి ఉంటే. వెనక అన్న అడగమన్నారు, వెనక అన్న అచ్చంపేట నుంచి వచ్చారు అన్నగారు. వెనక ఆయన షాప్ తాళం పోయింది. దయచేసి ఏదైనా ఉంటే మీకు దొరికి ఉంటే చూసి ఉంటే ఇవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. మొత్తం కాంపౌండ్ దాంట్లో అందరూ మొత్తం కవర్ చేయకపోతే
నిన్ను కూడా అన్న తెల్ల ఉన్న వండారుగా సమయంలో విశ్వాసంగులు ప్రార్థన చేయండి. అమ్మ ప్రార్థన. అబ్బాయి వడ్డించే వాళ్ళు సైలెంట్గా ఉండండి. అరే అబ్బాయి, జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ ఇంట్లో వచ్చి నాయన నీ పరిచయం చేసి నీ పని చేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టాలు బలపరచండి. మీరు తిరుగుతుండగా శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే ఇచ్చి వడ్డించండి. సమృద్ధిగా తినేను అనే ఏ వరకు దయచేయండి. ఆ పిలుపును ఆమేన్. స్తుతించు నా ప్రాణమా మహిమ హల్లెలూయా. స్తుతించు నా ప్రాణమా. జై
జై. హల్లెలూయా. తినండి. ఇక మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. వెనక ఏది కావాలంటే ఇది వెనక సమృద్ధిగా ఇచ్చుకొని వెనక తృప్తిగా తినండి. తిన్న తర్వాత మరి శుభ్రంగా వెనక చేతిలో ఒకసారి కడుక్కోండి. ఇవన్నీ రమ్ములో వేయండి. ఆకులన్నీ రమ్ములో వేయండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ వేయద్దండి, రమ్ములో వేయండి.